హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. జీరోధాలో ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీరు జీరోధా అనేసి మీ గూగుల్ క్రోమ్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. జీరోధా అకౌంట్ ఓపెనింగ్ అని టైప్ చేయొచ్చు, సెర్చ్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి కొన్ని లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి జీరోధా సైన్ అప్ అండ్ ఓపెన్ ఏ జీరోధా ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ అనేసి అయితే ఇక్కడ ఫస్ట్ ఒక లింక్ వచ్చింది. సో https://zerodha.com ఓపెన్ అకౌంట్. సో జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకుని లింక్ సరైందా అవునా కదా, సో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ ఏ ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ అనేసి సైన్ అప్ నౌ అనేసి వస్తుంది. సో ఇక్కడ మీరు మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేశాక కంటిన్యూ అని మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు యువర్ డీటెయిల్స్ కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కింద మీరు నేమ్ అండ్ ఈమెయిల్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మీకు గూగుల్ అకౌంట్ ఉంటే మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని కూడా చేయొచ్చు. అది ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ విత్ గూగుల్ అనేసి సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆల్రెడీ ఉన్న గూగుల్ అకౌంట్స్ డిస్ప్లే అవుతాయి. అందులో మీరు ఏ అకౌంట్ నుంచి మీరు లాగిన్ అవుదాం అనుకుంటున్నారో జీరోధా అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అని చెప్పాలి. లెట్ స్టార్ట్ విత్ యువర్ పాన్ అంటే ఇక్కడ మనం మన పాన్ కార్డ్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాన్ కార్డ్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ జీరోధాలో ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్ అనేది ఒక 200 రూపీస్ అనేది అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆ 200 రూపీస్ అనేది మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఆ పేమెంట్ మోడ్స్ ఏంటంటే యూపీఐ యాప్ ద్వారా కూడా మీరు అంటే జీపే, ఫోన్పే అలాంటి పేటిఎం ద్వారా కూడా పే చేయొచ్చు, లేదా మీరు కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ వాలెట్ ద్వారా కూడా మీరైతే పే చేసుకోవచ్చు. సో అలాగే కింద ఒక చెక్ బాక్స్ ఉంది, దాని మీద కూడా టిక్ చేయవలసి ఉంటుంది. ఐ అగ్రీ దట్ జీరోధా విల్ అప్లై రెలవెంట్ ఛార్జెస్ అండ్ బ్రోకరేజెస్ ఫర్ ఇట్ సర్వీసెస్ అనేసి. సో దాని మీద టిక్ చేద్దాం. మీరు యూపీఐ యాప్ ద్వారా పే చేయాలనుకుంటే కనుక యూపీఐ యాప్ సెలెక్ట్ చేసి ఉంచండి, లేదా కార్డ్ అంటే కనుక అది కార్డ్ నెట్ బ్యాంకింగ్ అది సెలెక్ట్ చేయాలి. సో నేను యూపీఐ యాప్ ద్వారా పేమెంట్ చేస్తాను, సో అందుకని అదే సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ కింద ఈ బాక్స్ మీద చెక్ చేయాలి, తర్వాత పే అండ్ కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఫోన్పే సెలెక్ట్ చేశాను. సో మీరు ఏది యాప్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, యూపీఐ యాప్ మీ దగ్గర ఉన్నది. యూపీఐ యాప్తో పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం యూపీఐ పిన్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ అయితే అయిపోయింది. సో మళ్ళీ మనమైతే ఈ జీరోధాకే మళ్ళీ రివర్ట్ అయింది. యువర్ డీటెయిల్స్ ఆర్ ఫెచ్డ్ ఫ్రమ్ ద కేవైసీ. రిజిస్టర్డ్ కేవైసీ ఆల్రెడీ ఉంటే కనుక అక్కడి నుంచి మన డీటెయిల్స్ అనేవి అయితే ఇప్పుడు మనము పాన్ కార్డ్ ఎంటర్ చేసాం కాబట్టి సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీ అడ్రస్, మీ పేరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూజ్ యువర్ అడ్రస్ యాజ్ పర్ కేవైసీ రిజిస్టర్డ్ రికార్డ్స్ కానీ, లేదా యాజ్ పర్ మై ఆధార్. సో మీరు కేవైసీలో ఏ రిజిస్టర్డ్ రికార్డ్స్ కానీ ఆర్ ఆధార్ కానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేయొచ్చు. మీరు ఎందులో మీది కరెక్ట్ పర్మనెంట్ అడ్రస్ కరెక్ట్గా ఉందనేది చూసుకుని దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయాలి మళ్ళీ. సో ఆధార్ కేవైసీ అనేది ఇక్కడ డిజీ లాకర్లో మీరు ఆల్రెడీ కనుక ఆధార్ కార్డ్ అవి మీరు అప్లోడ్ చేసి ఉంటే కనుక మీరు ఇక్కడ కంటిన్యూ టు డిజీ లాకర్ అని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు ఇంకా డిజీ లాకర్ కనుక మీరు యాక్టివేట్ చేసుకోకపోయి ఉంటే డిజీ లాకర్లో ముందుగా మీ ఆధార్ అవి మీరైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ టు డిజీ లాకర్ అని చెప్తాను. సో ఇక్కడ ముందుగా మీ ఆధార్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఒక క్యాప్చా ఉంది టెక్స్ట్, అది కూడా పక్కన బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ అలాగే ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఒక యూపీఐ ఓటీపీ అయితే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 10 minutes. సో ఈ లోపల మీరు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ రీడ్ అవ్వదు. సో మీరు జస్ట్ ఎస్ఎంఎస్లో చెక్ చేసుకుని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ డిజీ లాకర్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక ఇక్కడ మీకు మీ 6 డిజిట్ డిజీ లాకర్ సెక్యూరిటీ పిన్ అనేది మీరు సెట్ చేసుకుని ఉంటారు, అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
ఒకవేళ ఆ సెక్యూరిటీ పిన్ మీరు మర్చిపోయి ఉంటే గనక ఇక్కడ మీకు ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ కూడా ఉంది. దాంతో కూడా మీరు మళ్ళీ మీ సెక్యూరిటీ పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ ద్వారా మనం సెక్యూరిటీ పిన్ ఎలా రీసెట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అనే సెలెక్ట్ చేయగానే మనకైతే వెరిఫై యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని వస్తుంది. సో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ అని ప్రెస్ చేయండి. సో ఇప్పుడైతే మీకు మీ డిజిలాకర్ యొక్క సెక్యూరిటీ పిన్ మీరు మర్చిపోయారు కాబట్టి, మర్చిపోయి ఉంటే కనుక ఇక్కడ మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కొత్త సెక్యూరిటీ పిన్ అనేది అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ పేజ్లో ఏంటంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ టు షేర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విత్ జీరోదా. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు అలాగే పాన్ వెరిఫికేషన్ రికార్డ్, ఇవి రెండు మనం జీరోదాతో షేర్ చేయడానికి మన కన్సెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. అలాగే ఈ కన్సెంట్ యొక్క వ్యాలిడిటీ 2 జూన్ దాకా ఉంటుంది. సో కన్సెంట్ వ్యాలిడిటీ సబ్జెక్ట్ టు అప్లికబుల్ లాస్ బై క్లికింగ్ అలౌ యు ఆర్ గివింగ్ కన్సెంట్ టు షేర్ విత్ జీరోదా. సో ఈ విధంగా మనము ఈ డాక్యుమెంట్ షేర్ చేయడానికి కన్సెంట్ అనేది ఇవ్వడానికి ఇక్కడ అలౌ అని ప్రెస్ చేయాలి. సో వీ హ్యావ్ అబ్టైన్ యువర్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజిలాకర్, ఆధార్ కేవైసీ డిజిలాకర్ అనేసి ఇక్కడ వస్తుంది. ఇది ఆధార్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. మీ ప్రొఫైల్ ఏంటి, ప్రొఫైల్ అనేది మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే సింగిల్ ఆర్ మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేయాలి. అలాగే పేరెంట్స్ నేమ్ అవి కూడా ఎంటర్ చేయాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అది మెన్షన్ చేయొచ్చు, లేదా మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే కనుక న్యూ అనేసి సెలెక్ట్ చేయండి. ఇక ఆక్యుపేషన్ ఏంటి మీది అనేది కూడా ఇక్కడ చూసి దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కూడా ప్రిఫరెన్స్ ఫర్ రన్నింగ్ అకౌంట్ సెటిల్మెంట్ అనేది మీరు క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం మంత్లీ సెలెక్ట్ చేసుకుంటే కనుక ప్రతి మంత్ మన అకౌంట్లో ఈ జీరోదా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు క్వార్టర్లీ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ప్రతి 3 మంత్స్కి మీ జీరోదా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మీ బ్యాంక్ అకౌంట్, లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి ఆ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్వార్టర్లీ అని సెలెక్ట్ చేయొచ్చు, మంత్లీ అది మీ ఇష్టము. సో నేను క్వార్టర్లీ ఉంచుతున్నాను. ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ అంటే మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా, ఆర్ పొలిటికల్ ఎవరైనా రిలేషన్స్ ఉన్నారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నాకు లేరు కాబట్టి నేను నో అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం కంటిన్యూ అని తర్వాత సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్. ఏమైనా డీటెయిల్స్ ఉండిపోతే కనుక ముందుకు వెళ్ళదు. సో అలాగే ఉన్న మీకు మెసేజ్ వస్తే కనుక మళ్ళీ అవి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లింక్ బ్యాంక్ అకౌంట్ అనేసి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయవలసి ఉంటుంది. సో మీ ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే దాన్ని ఎంఐసిఆర్ కోడ్ అన్నీ కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కింద ఉన్న కండిషన్స్ అన్నీ ఒకసారి పాయింట్స్ అన్నీ చదివేసి అప్పుడు దాన్ని ఐ అగ్రీ అండ్ కన్సెంట్ టు ద ఫాలోయింగ్ పాయింట్స్ అని సెలెక్ట్ చేయండి. టిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అండ్ కన్సెంట్ టు ద ఫాలోయింగ్ పాయింట్స్ అనేసి దాన్ని సెలెక్ట్ చేయాలి బాక్స్లో. ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ అని మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే జీరోదా వాళ్ళు మన కెమెరాతో మన ఫోటో అనేది ఒకటి తీయవలసి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ అలౌ అని చెప్పాలి. సో ఇక్కడ ఏదైతే కోడ్ ఒకటి కనిపిస్తుంది కదా, సో ఆ కోడ్ని మనము ఒక పేపర్ మీద రాసి కెమెరాలో మనము చూపించాలి, కెమెరా ఫేస్ చేస్తూను. సో అంచేత ఇక్కడ అలౌ క్రోమ్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో ఓన్లీ దిస్ టైమ్ అని సెలెక్ట్ చేయొచ్చు, లేదా వైల్ యూజింగ్ ద యాప్ అనేసి కూడా మీరైతే సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చిన నంబర్తో మీరు ఒక కాగితం మీద నంబర్ రాసుకుని మీ ఫోటోని క్యాప్చర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే పేజ్ వస్తుంది. సో ఇది స్టెప్ 6 of 7 అనమాట. ఇందులో ఏంటంటే మనము కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్ ఆర్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
అలాగే దాని తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ అనేది కూడా అప్లోడ్ చేయొచ్చు, బట్ అది ఆప్షనల్. దాని తర్వాత మీ సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా మనము కాపీ ఆఫ్ క్యాన్సిల్డ్ చెక్ అనేది అయితే అప్లోడ్ చేద్దాము. సో ఈ విధంగా మీ క్యాన్సిల్డ్ చెక్ ఏదైతే ఉందో అది మీరు ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫోటో అయితే తీయచ్చు. ఏదైతే క్యాన్సిల్డ్ చెక్ ఉందో దానికి ఫోటో తీయాలి. లేదా మీరు ఆల్రెడీ తీసి ఉంచిన ఫోటో కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సో ఇమేజెస్లోంచి మీరు అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ప్రీవ్యూ అనేది అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ పైన డన్ అనేసి దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది అయితే అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు డాక్యుమెంట్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనమైతే ఇన్కమ్ ప్రూఫ్ ఆప్షనల్, సో అది వదిలేయచ్చు. సో నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఉన్నది కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దానికి కూడా అప్లోడ్ అని క్లిక్ చేద్దాము. సో అలాగే ఇక్కడ ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ సైన్ చేయవలసి ఉంటుంది. సైన్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి నామినీస్ యాడ్ చేసే స్టెప్ కూడా ఉంది. సో మీరు కావాలంటే ఇప్పుడే యాడ్ చేయొచ్చు, లేదా యూ కెన్ స్కిప్ ఆల్సో. సో దీనికి ప్రస్తుతం నేనైతే నో స్కిప్ దిస్ అంటాను. సో ఇక్కడ మనం కంటిన్యూ అని మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు డిజిటల్లీ సైన్ యువర్ అప్లికేషన్, ఈ సైన్ డోంట్ హ్యావ్ ఆధార్ అండ్ మొబైల్ లింక్ రీసైన్. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ సైన్ అనేది కూడా చేయవలసి ఉంటుంది. సో ఈ సైన్ అంటే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో అవన్నీ ఒకసారి చదివి ఆ తర్వాత ఈ బాక్సెస్లో చెక్ చేసిన తర్వాత సైన్ నౌ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము ఎన్ఎస్డిఎల్ వాళ్ళ యాప్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ మళ్ళీ ఐ హియర్ బై ఆథరైజ్ అనేది ఇక్కడ వస్తుంది. సో దాని మీద కూడా మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఆధార్ నంబర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. సో మీ ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మనం వెరిఫై ఓటీపీ అనేసి క్లిక్ చేయాలి. సో యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి నా ప్రొఫైల్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఈ సైన్ నౌ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్ డిజిటలీ సైన్డ్ అనేసి వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఈ సైన్డ్ ద డాక్యుమెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఫినిష్ అనేసి క్లిక్ చేయాలంతేను. సో మన అకౌంట్ అనేది అయితే ఒక ఆల్మోస్ట్ 3 days అయితే పడుతుంది, 3 working days అయితే పడుతుంది. సో ఇప్పుడు మనకైతే ఈ సైన్డ్ ద డాక్యుమెంట్ అని వచ్చింది. సో మన లాస్ట్ స్టెప్ కూడా ఫినిష్ అయిపోయింది. సో జస్ట్ ఇక్కడ మనము ఫినిష్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఫెచ్చింగ్ అకౌంట్, కంగ్రాచులేషన్స్ యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ రివ్యూడ్, దిస్ కుడ్ టేక్ అప్ టు 24 hours. సో ఒక 24 hours లోపల మనకైతే మన అకౌంట్ వెరిఫికేషన్ అంతా అయ్యి అకౌంట్ సక్సెస్ఫుల్గా అయితే మనము లాగిన్ చేసుకోవచ్చు. సో వీ విల్ ఈమెయిల్ వన్స్ ప్రాసెస్. సో ప్రాసెసింగ్ అంతా అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ అయిన తర్వాత మనకైతే మనం ఇచ్చిన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిలో ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ప్రస్తుతం జీరోదా ఐడి అనేది కూడా మీకు ఇక్కడ ఒకటి మెన్షన్ చేసి ఉంటారు. సో అది మీరు జస్ట్ సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా మనమైతే జీరోదాలో ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీ అకౌంట్ అది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతే కనుక మీరు ఈ జీరోదాలో ట్రేడింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా దానికి కూడా మీరు ఈ జీరోదా నుంచి అయితే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే కనుక, యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.